వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై సిఐడి కోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సిఐడి వాదనలు వినిపించింది. ఈ కేసును రాజకీయ కక్షలో భాగంగా పెట్టారని, వంశీ అనారోగ్యం దృష్ట్యా బెయిలివ్వాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఆ తీర్పును గురువారం ప్రకటించారు. సిఐడి లాయర్ల వాదనలను సమర్థించిన సిఐడి కోర్టు వంశీ బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. వల్లభనేని వంశీని పోలీసులు టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్ట్ చేయలేదు. ఈ కేసులో ఆయన A71గా ఉన్నారు. కేసు నమోదైన తర్వాత ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆయన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. అయితే ఆ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ను బెదిరించి కోర్టులో వాంగ్మూలాలు నమోదు చేయించటం, ఆయనను కిడ్నాప్ చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో వంశీని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. వంశీ జైల్లో ఉన్నప్పుడే ఈ టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ విచారణ పూర్తయి తీర్పు వచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్ను హైకోర్టు నిరాకరించింది. దాంతో వేరే కేసులో జైల్లో ఉన్నందున ఆ కేసులో బెయిల్ వస్తే పోలీసులు మళ్లీ ఈ కేసులో అరెస్ట్ చూపిస్తారన్న ఉద్దేశంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆయనకు నిరాశే ఎదురైంది. ఇప్పటికీ సత్యవర్ధన్పై కిడ్నాప్ కేసులో ఇంకా బెయిల్ పిటిషన్ వేయాల్సి ఉంది. వంశీకి బెయిల్ రావడమనేది క్లిష్టమైన వ్యవహారంగా సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. బెయిల్ షరతుల్లో ప్రధానంగా ఉండేది సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని. అయితే వంశీ అసలు బెయిల్ రాకముందే ఏకంగా ఫిర్యాదుదారునే బెదిరించి, కిడ్నాప్ చేసి బలవంతంగా ఫిర్యాదును ఉపసంహరింపచేశారు. స్వయంగా ఫిర్యాదుదారును తన ఇంటికి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా విడుదలయ్యాయి. అలాగే విశాఖలో సత్యవర్ధన్ను ఆయన అనుచరులు షాపింగ్కు తీసుకెళ్లిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అసలు అరెస్టు కాకముందు ఫిర్యాదుదారుడిపైనే ఇలా వ్యవహరిస్తే, బెయిలిస్తే ఇక సాక్షులను ప్రభావితం చెయ్యకుండా ఎలా ఉంటారన్న ప్రశ్నలు వస్తాయి. అందుకే కోర్టు అంత తేలికగా వంశీకి బెయిలు మంజూరు చేయదని అంటున్నారు. ఎగువ కోర్టుల్లోనే ఆయన ప్రయత్నించాల్సి ఉంటుందని అంటున్నారు. మరోవైపు ఆయన భద్రత కారణంగా ఒక్కడినే ఉంచుతున్నారు. కానీ తనను అందరితో పాటు ఉంచాలని ఆయన కోరుతున్నారు. ఎవరు మాట్లాడరు కేసు